హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి రొయ్యల కూర అండి. స్ప్రింగ్ ఆనియన్స్తో రొయ్యల కూర చేస్తున్నాను. దానికోసం ముందుగా రొయ్యలు తీసుకుని వాటిలో కొద్దిగా 1.5 స్పూన్ సాల్ట్, మీ దగ్గర కనుక కల్లుప్పు ఉంటే అది వేసుకోండి, అదైతే ఇంకా మంచిది. అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకుని నేను చూపిస్తున్న విధంగా మసాజ్ చేస్తున్నట్టుగా రొయ్యల్ని ఇలా కలుపుకోవాలి. ఎక్కువగా పిసకొద్దండి. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా లైట్గా ఇలా కలుపుతూ మనం వాష్ చేసుకోవాలి. వీటిని చూసారు కదా, వాటర్ అన్నది మనకి ఎలా వచ్చిందో. అలాగ కలుపుకున్న తర్వాత వాటిని వాటర్తో 2-3 టైమ్స్ వాష్ చేసేసుకోండి. చక్కగా క్లీన్ అయిపోతాయి. ఏ రకమైన నాన్ వెజ్ అయినా కూడా ఈ విధంగా కనుక వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని మనం వీటిని కూర చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ రొయ్యల్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకుందాము. చూసారు కదా, మీరు ఏ రకమైన చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఏవైనా కూడా ఈ విధంగా కనుక వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆలివ్ ఆయిల్ని కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయితే సరిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతాయి. ఇప్పుడు వేరే బౌల్లోకి వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే ఇవి మనకు మళ్ళీ కూరలో కుక్ అవుతాయి కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. వీటిని అన్నిటినీ చక్కగా వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకుందాము. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి కూర కోసం ఒక 3 పచ్చిమిర్చిని తీసుకుని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నానండి. వాటిని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇలాగ ఫ్రై అయితే సరిపోతుంది మనకి. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాము. అలాగే ఆనియన్స్ కూడా పెద్ద సైజువి 2 తీసుకున్నాను నేను. స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను కదండి, వాటి ఆనియన్స్ని కూడా కట్ చేసేసుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చక్కగా ఈ ఆయిల్లో మగ్గిపోవాలి. అలా అంతవరకు మనం ఫ్రై చేసుకుందాము. వీటిని పైన లిడ్ పెట్టుకుని చక్కగా వీటిని బాగా మగ్గిపోయే వరకు ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మనకి ఫ్రై అయిపోతే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుందాము. కొద్దిగా పసుపు కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నానండి. నాన్ వెజ్ కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కూడా 3 తీసుకున్నాను కాబట్టి కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ తక్కువగా యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఆయిల్లో మగ్గేంత వరకు చక్కగా ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. వీటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా వీటిని కలుపుకుందాము. చక్కగా మనం ముందుగా పచ్చిరొయ్యని ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి విడిపోవడం కానీ అటువంటిది ఏమీ ఉండదండి. మనకి షేప్ అన్నది కూడా చక్కగా అలానే ఉంటుంది. చూసారు కదా, బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా యాడ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. వాటరు ఇంచుమించుగా మనకి 1.5 గ్లాస్ వరకు వాటర్ పడుతుంది. చూసారు కదా, వాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకొని పైన లిడ్ పెట్టేసుకొని దీనిని ఉడకనిద్దాము. ఈ విధంగా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే కనుక చాలా బాగుంటుందండి. ఈలోపుగా మనం కొద్దిగా చింతపండు తీసుకుని దానిని వాటర్లో నానబెట్టుకుని ఆ రసాన్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. చూసారు కదా, మనకి ఇవి కుక్ అయిపోయాయండి. మనకి ఆనియన్ కూడా బాగా మెత్తగా పేస్ట్లా అయిపోయింది. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత మనం చింతపండు పులుపుని కూడా వేసేసుకుందాము.
చూసారు కదా, ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. మనం ముందులో సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, ఇప్పుడు 1½ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే చెక్ చేసుకొని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత పైన లిడ్ పెట్టేసుకొని కొంచెం దగ్గరికి అయ్యే వరకు దీనిని ఉడకనిద్దాము కూరని. చూడండి, మనకి వేసుకున్న చింతపండు పులుపు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇది ఇంకాస్త దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూసాక మనం వేసుకున్న రొయ్యలు అవి కూడా చక్కగా కుక్ అయిపోయాయి. కొంచెం చిక్కబడింది కదండి. ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసేద్దాము. నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేసుకుంటున్నాను. ఏం కాదండి, టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి లిడ్ పెట్టేసుకొని కుక్ అవనివ్వాలి. చూసారు కదా, దగ్గరకు వచ్చేసింది. ఇది మనకు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఈ టైంలో గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కావాలంటే కనుక మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇటువంటి నాన్ వెజ్ ఐటమ్స్కి కానీ బిర్యానీ ఐటమ్స్కి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత మనకు ఆయిల్ అన్నది కూడా సైడ్కి వచ్చేస్తుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.